అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పీని వాయిస్ ఆఫ్ ఆర్పీ ఛానల్లో ఇప్పుడు నేను తీసుకుంటుంది ఏంటంటే, మన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఉండేటువంటి ఋషికొండ అంటే ప్రకృతి వనరులు కావచ్చు, ఆర్కే బీచ్ లాగా కూడా విశిష్టతనీయమైనటువంటి విశాఖపట్నానికి అదొక అదనపు హంగు. అలాంటి ఋషికొండను కూడా పరదాల చాటున 5 సంవత్సరాల్లో 500 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండ కింద అదే దాని చుట్టుపక్కల ప్యాలెస్ని బీచ్ వ్యూతో నిర్మించినాడు. చూస్తే దాన్ని రిసార్ట్ అన్నాడు, తర్వాత దాన్ని చూస్తే టూరిజం అన్నాడు, రిసార్ట్ అన్నాడు. చివరికి చూస్తే ఆయన సొంత ప్రయోజనాల కోసం, లావాదేవీల కోసము, అక్కడ ఏదో మిగతా వ్యాపారాలని కూడా లబ్ధి కోసము 500 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టినాడు. ఋషికొండ ప్యాలెస్ అంటారు దాన్ని. అది 5 సంవత్సరాలు ఎలా కట్టాడో కూడా లేకుండా ఒక తెర కట్టి కట్టినాడు. తీరా చూస్తే మొన్న వెళ్ళి గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, మొత్తం ప్రభుత్వం అడిగెట్టి చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోయిన పరిస్థితి. అది వచ్చిన ఇంకో కొన్ని రోజుల్లోనే ఇంకోటి ఆశ్చర్యమైన పరిస్థితి ఏమొచ్చిందంటే, గురువు గారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి గూడెం కాదు సారీ, తర్వాత చూస్తే అది చూసి ఆశ్చర్యపోయే లోపలే మళ్ళీ చూస్తే తాడేపల్లిలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అవేంటంటే, ఆయనకున్న ప్యాలెస్లో ఆయన ఆ ప్యాలెస్లో ఉండేటప్పుడు ఆయన అదనపు హంగులేంటో ఒకసారి చూద్దాం. మామూలుగా అయితే ఆయనకి గవర్నమెంట్ ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలో, ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వాలో అది ఇస్తుంది సీఎం కాబట్టి. కానీ అవి కూడా సరిపోక ప్రభుత్వ డబ్బుల్ని పూర్తిగా మంట కలుపుతూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం చూద్దాం. జగన్ రెడ్డి విచ్చలవిడితనానికి అడ్డు లేదు. చూడండి, ఇక్కడ సెక్యూరిటీగా 986 మంది, వాళ్ళ జీతాలకే 300 కోట్ల ఖర్చు. ఈ 5 సంవత్సరాల్లో ఒక సీఎంకి ఇప్పుడు చాలామంది సీఎంలు వచ్చినారు. అందులో వీళ్ళ నాన్నగారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రోసీ గారు ఉన్నారు. ఎవరికైనా కూడా ఒకసారి సీఎం అయితే వెనక ముందు వర్గాలు, కులాలు, మతాలు చూడకుండా వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలో, వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలో అది ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి తీరుతుంది. కానీ మనోడికి అది సరిపోదు కదా. దాంతోపాటు జంబాలు కావాలి. నెల్లూరులో జంబాలు అంటారు, అవి సరిపోవు. మనోడికి రాజుల పాలన కావాలి, రాజుల పరిపాలన కావాలి. కొన్ని ఏడికి సెక్యూరిటీ? మనం ఒక తప్పు చేయనప్పుడు, ఒక అవినీతి చేయనప్పుడు, ఒక దౌర్జన్యానికి పాల్పడినప్పుడు మనకు సెక్యూరిటీ ఎందుకు? ఇక్కడ చూస్తే 986 మంది సెక్యూరిటీని పెట్టుకున్నాడు. అది మొన్న ఆయన గద్దె దిగి చంద్రబాబు నాయుడు గారు చూసేంత వరకు కూడా ఈ విషయం ఏ రోజు వెలుగులోకి రాలేదు. ఎందుకంటే ఏ రోజు కూడా మిగతా ఛానల్స్ని ఇంట్లోకి రానివ్వడు. మిగతా ఎవరిని కూడా ఈ విషయాలు బయట పెట్టే వాళ్ళు కానీ, డౌట్గా ఉండేవాళ్ళు కానీ ఎవరిని రానివ్వడు. అతను తొత్తుల్ని, అతను రౌడీజం చేసే వాళ్ళని, తనకి ఉండే పేపర్ను చూసారా, సాక్షి పేపర్ కావచ్చు, తర్వాత సాక్షి ఛానల్ మాత్రం లోపలికి వస్తాయి కాబట్టి వాళ్ళు బయట పెట్టలేదు. ఈరోజు ఒక్కసారిగా లోపలికి వెళ్ళి చూస్తే 986 మంది ఆయనకు సెక్యూరిటీగా, అంటే 986 మంది ఒక ప్యాలెస్ చుట్టూ సెక్యూరిటీగా ఉంటే ఆ ఇల్లు ఎన్ని ఎకరాల్లో ఉంటుందో మీరే చెప్పాలా. మామూలుగా 2 సెక్యూరిటీ ఉంటేనే ఇల్లు ఎకరా ఉందంటారు కొంతమంది. అలాంటి 986 మంది ప్రైవేట్ సెక్యూరిటీ, వాళ్ళ జీతాలకే 300 కోట్లు. ఈ 300 కోట్ల రూపాయలు ఎవరబ్బ సొత్తు? జగన్మోహన్ రెడ్డి దీనికి ఇమీడియట్లీ బదులు ఇవ్వాలా? సంక్షేమ పథకాలు ఇచ్చారని కూస్తున్నావు కదా. ఈరోజు ఈ 300 కోట్ల రూపాయలు ఎవరివి? ఈరోజు కొన్ని లక్షల టిట్కో ఇల్లు ఆపేసి వాళ్ళు పాపం 500 రూపాయలు ఖర్చు పెట్టి కూడా టిట్కో ఇల్లు నమోదు చేసుకుంటే 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారికి పేరు వస్తుందని వాటిని నాశనం చేసి లోపల మందు సీసాలు, పాములు తిరిగే స్థాయికి తీసుకొని వచ్చినావు. వాటికి 300 కోట్లు ఖర్చు పెట్టుంటే ఎంతమంది వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి బాగుపడి ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు శుద్ధంగా ఇంట్లో పడుకో ఉండేవాళ్ళు. ఎంత అవినీతి ఇది! 300 కోట్ల రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులతో పెట్టాడా? ఇవన్నీ కూడా ప్రభుత్వ డబ్బులే. 300 కోట్లు. ఇంతవరకు ఈ భూమి మీద ఏ సీఎం కూడా ఎలాంటి అవినీతి చేయలేదు. దాని తర్వాత వీటికి తోడుగా అత్యాధునిక పరికరాల కొనుగోలు. అంటే ఈయన సెక్యూరిటీకి ఎవరైనా అనుమానంగా ఉన్నా, ఎవరైనా లేపేస్తారని తెలిసినా, ఎవరైనా కొడతారని తెలిసినా కూడా ఈయన అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేశాడు. అంటే ఎందుకు కొనుగోలు చేయాలి? ఏముందని కొనుగోలు చేయాలి? ఇంతకుముందు సీఎంలందరూ సేఫ్గానే ఉన్నారే. ఏదైనా రోడ్డు మీద పోతుంటే ఏదైనా ప్రమాదాలు ఉండొచ్చు, ఇంకేదైనా బయటికి వెళ్తే స్పాట్ పెడతారని భయం ఉండొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు, ప్యాలెస్లో ఉన్నప్పుడు 986 మంది పర్సనల్ సెక్యూరిటీ ఎందుకు? 300 కోట్లు ఎవడబ్బు సొత్తుని ఖర్చు పెట్టావు? ఏడ చూస్తే అత్యాధునిక పరికరాలు అంటే నువ్వేం పొడిచినావని, నీకేమైనా దిష్టి తగలుతుందా? నువ్వేం చేసినావు? జనాల సొమ్ము అక్రమంగా ఎత్తుకెలిపినావు, కబ్జాలు చేసినావు, సొంత బాబాయ్ చంపేసినావు, ఈరోజు ఇసుక దందాలు చేసినావు. నీ పరిపాలనలో ఎమ్మెల్యేలు బాగుపడ్డట్టు, మినిస్టర్లు బాగుపడ్డట్టు ప్రపంచంలో ఏ పరిపాలన కూడా బాగుపడలేదు. ఒక్కొక్కరికి 300 కోట్లు ఇచ్చి 3000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు.
ఎందుకు నీకంత భయము? ఏంటంటే ఇంటి చుట్టూ 48 చోట్ల చెక్ పోస్టులు, 48 చోట్ల చెక్ పోస్ట్ ఇంటి చుట్టూ పెడితే అది ఎన్ని వందల ఎకరాలు అయి ఉండాలి? ఎవరి పొలాలు, ఎవరి డబ్బులు, ఎవరి ఆస్తులు? ఎందుకింత దిగజారిపోయినావు? ఎందుకింత భయపడిపోయినావు? అంటే నీకేంటంటే బెంగళూరులో ప్యాలెస్ ఉండాలా, ఋషికొండ కింద ప్యాలెస్ ఉండాలా, హైదరాబాద్లో ఉండాలా, ప్రతి జిల్లాకి ప్యాలెస్ ఉండాలా. అదేమన్నా గట్టిగా అడిగితే అది ప్యాలెస్ కాదయ్యా మా ఆఫీస్ అంటాడు. జిల్లాకు ఒక ఆఫీస్ కావాలా? ఏది ప్యాలెస్ లాంటి ఆఫీస్ కావాలా? కోట్ల రూపాయలు విలువ చేసే ఆఫీస్ కావాలా? నిరుపేద వాళ్ళకి టిట్కో ఇల్లు చంద్రబాబు గారు మంజూరు చేస్తే వాటిని ఆపేసావు. కానీ అంటే నీ దృష్టిలో పేదవాడుగా అడుక్కుతుంటుంటే, నిన్ను అడుక్కుంటూ ఉంటే ఆనందపడడం తప్ప వాడు ఎప్పటికీ ధనికుడు కాకూడదు, వాడెప్పుడు మంచిగా బతకూడదు. వాడికి ఒక ప్రొటెక్షన్ ఉండాలిగా, వాడు గొప్ప జీవితాన్ని నడిపించాలి కదా. మినిమం అవసరాలు వాళ్ళకే ఉంటాయి కదా, అవి నీకు అవసరం లేదు. 48 చోట్ల చెక్ పోస్టులు, అవుట్ పోస్టులు. చెక్ చేసేవాళ్ళు ఒకటైతే అవుట్ చేసేవాళ్ళు ఒకడు. ఇటు పోవడానికి ఇటు ఎన్ని వందల కోట్ల ఆస్తిని ఈరోజు పేద ప్రజల డబ్బులు, వాళ్ళు కట్టిన ట్యాక్సులు, ప్రకృతి వనరులు, వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళకి ఇవ్వకపోగా సంక్షేమ పథకాలని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా పేద ప్రజల డబ్బుల్ని కేవలం నీ ప్రొటెక్షన్ కోసం, కేవలం నువ్వు బతకడం కోసం, నువ్వు బతుకుండడం కోసం, నువ్వు జీవితంలో భయపడకుండా ఉండడం కోసం ఈరోజు ఇంత ప్రభుత్వ ఆస్తుల్ని ఈ విధంగా నాశనం చేసావంటే నిన్ను ప్రజలు క్షమించరు. చూడండి, భూమ్ బారియర్స్, టైర్ కిల్లర్స్ అంటే బండి ఫాస్ట్గా ఇంట్లోకి వస్తుంది అనుకోండి, దాని కింద ఏదో ఒక టెక్నాలజీతో ఒకటి వేస్తాడు, ఆ టైర్లు అక్కడే బద్దలైపోతాయి, గాలి పోయి రిమ్ములు వచ్చేసి బండి పక్కెళ్ళిపోద్ది. అంటే ఒక సీఎం ఇంటికి లేదా ఆఫీస్కి అంత టెక్నాలజీ ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఏ భయంతో ఈ టైర్ కిల్లర్స్ పెట్టుకున్నావు? ఎవరు లేపేస్తారు నిన్ను? నీ వల్ల లేచిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఈరోజు డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు, మొన్న వచ్చేసి మీ బాబాయ్ గొడ్డలు పోటు చచ్చిపోయినాడు. వాళ్ళకి కావాలి ఇలాంటి ప్రొటెక్షను, వాళ్ళకి కావాలి ఇలాంటి సెక్యూరిటీ. నీకెందుకు సెక్యూరిటీ? ఏం పొడిచావని, ఏం ఎల్ల పొడిచావని? అంటే నీ భార్య ఏం చెప్తే అది బావా మన ఇంటి చుట్టూ సెక్యూరిటీ కావాలి. దేనికి సెక్యూరిటీ? అవసరం ఏముంది? ఈరోజు పేద ప్రజల కానించి ప్రతి ఒక్కరు నిన్ను ప్రశ్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి, దీనికి సమాధానం చెప్పు. 300 కోట్ల రూపాయలు 986 మంది సెక్యూరిటీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఏమంత అవసరం? ఎవరి డబ్బులు అవి? ఇక్కడేమో చెక్ పోస్టులు, అవుట్ పోస్టులు, బ్యారియర్స్, టైర్ కిల్లర్స్, బ్యారికేడ్లు అదనంగా. వీటి ఖర్చు ఈ 5 సంవత్సరాల్లో 780 కోట్లు. కేవలం నువ్వు బాగుండడం కోసం, కేవలం నువ్వు బతకడం కోసం, కేవలం రాజ్యసంగా ఉండడం కోసం, రాజకీయం చేయడం కోసం, దందాలు నిర్వహించడం కోసం 780 కోట్లు. ఇవి కేవలం ఇప్పుడు వచ్చినటువంటి ఎస్టిమేషన్ లెక్క మాత్రమే. ఇది కొన్ని రోజులు దాటితే 1000 కోట్లు దాటచ్చు. ఇది వచ్చి 300 కోట్లు, 500 కోట్లు కావచ్చు. ఇన్ని కోట్ల రూపాయలని పేద ప్రజలకి ఇచ్చుంటే ఈరోజు నీకు గతి పట్టుండేదా? 11 సీట్లు వచ్చినాయి, ఎట్టొచ్చినాయో నాకే అర్థం కావట్లేదు. సంక్షేమ పథకాలు పెట్టాను. అవ్వలో తాతలు ఏం చేశారంటే, అవ్వలో తాతలు నువ్వేమన్నా చేయకపోతే మంచిది. ఇక్కడ ఈరోజు నువ్వేం చేసావు? ఇది తప్పు అని నువ్వు చెప్పగలవా? ఇది తప్పు అని అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీకి వచ్చి మాట్లాడగలవా? ఎవరో నిన్నేదో అందరూ మోసం చేసేశారు, 164 మంది నిన్నేదో కొట్టేసినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి వెళ్ళిపోయావే. నువ్వేనా చిన్న పిల్లోడివే? ఇవన్నీ ఎవడు చేస్తాడు? చూడు, జగన్ రక్షణకే 986 మంది అయితే ఇంట్లో ఉంటేనే ఇంతమంది, బయటికి వెళ్తే 2-3 ఇంతలు. 2-3 ఇంతలు అంటే 2000, 3000 కూడా దాటచ్చు. ఆ డబ్బులు ఎవరివి? ఆ డబ్బులు ఏడి నుంచి వచ్చినాయి? ఏదన్నా నిన్ను ఇబ్బంది పెట్టాలంటే కోర్టులో కేసులు ఉంటాయి, ఆ పెండింగ్ కేసులు ఉంటాయి, వాదింపుకు వస్తుంది, ఫైనల్కి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడంటే సిబిఐసిఐడికి పంపిస్తారు, వాళ్ళు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు, తీసుకొని పోతారు. అది ప్రమాదం. అది కూడా ప్రమాదం ఎందుకు అవుతుంది? ప్రజాస్వామ్యంలో కోర్టు తీర్పు నుంచి పోలీసులు వచ్చి నెత్తుకెళ్తారు. అప్పుడు ఈ 986 మంది బయటకు వచ్చిన 2-3 మంది నీ దగ్గరకు రానికుండా చేస్తాయా? నిన్ను అరెస్ట్ కానికుండా చేస్తాయా? నిన్ను బొక్కలోకి ఇవ్వకుండా చేస్తాయా? ఇది చూడండి, ప్యాలెస్ చుట్టూ అడుగడుగున తనిఖీలు, అత్యాధునిక రక్షణ పరికరాలు, తాడేపల్లి చుట్టూ పదుల సంఖ్యలో చెక్ పోస్టులు. ఇవన్నీ కాక తాడేపల్లి ఇంటి చుట్టూ పాప కొన్ని వందల మంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే నైట్ అంటే నీ సౌందర్యం కోసం, నీ ఇంటి బహిరంగంగా బాగుండడం కోసం, నీ ఇంటి చుట్టూ ఆకర్షణీయంగా ఉండడం కోసం నువ్వేదో ఎల్లబొడిచినట్టు, నువ్వేదో ఆంధ్రప్రదేశ్ ఏదో అత్యాధునిక స్థాయికి తీసుకెళ్ళినట్టు బిల్డప్ ఇస్తా ఆ చుట్టుపక్కల ఉండే పేదవాళ్ళని నైట్గా మందు పెట్టావో, మార్బలం పెట్టావో, కొట్టావో, తిట్టావో. వాళ్ళైతే భయపడిపోయి ఈ రోజు కూడా చెప్పలేకపోతున్నావు. మొత్తం అందరినీ లేపి చుట్టుపక్కల కంచెలు, ఫెన్సింగ్లు వేసి, బార్కేట్లు పెట్టి
దాని చుట్టూ రోడ్డు వేసుకొని వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసావు. వాళ్ళందరి ఉసురు కానీ వాళ్ళందరూ ఓట్లు కానీ యాడికి పోతాయి? పోయి టీడీపీకి పడ్డాయి, కూటమికి పడ్డాయి. ఈరోజు 11 ఓట్లతో యాడికి పోయినావు నీకే అర్థం కావడం లేదు. సీఎంగా ఉన్నప్పుడే నువ్వు అంత భయపడిపోయినావే, ఈరోజు సీఎంగా లేవు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు ప్రైవేట్ సెక్యూరిటీని? వందగా అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కదా, వాటన్నింటినీ పెట్టుకొని బెంగళూరు నుంచి ఒక 986, మహారాష్ట్ర నుంచి 986 అందరినీ తీసుకొని ఇంటి చుట్టూ పడుకోబెట్టుకో. ఇది దయచేసి ఒకసారి ఈ వీడియోని చూడండి. జగన్మోహన్ రెడ్డి ఊరికే ఓడిపోలా, ఉసురుతో ఓడిపోయినాడు, ఓట్లు పడక ఓడిపోయినాడు. ఈ విధంగా రాజ పరిపాలన, రాజులు ఉంటారు చూడ పాత రోజుల్లో రోజులు, ఆ విధంగా సెక్యూరిటీని పెట్టుకొని ఇలా బతికినాడు కాబట్టే ఈరోజు నేల మీద పడ్డాడు. ఒకటి ఎవరైనా ఒక మాట చెప్తా ప్రజలారా, ఈరోజు ఏ వ్యక్తి అయినా భయపడకుండా ఉండాలంటే అవినీతి చేయకూడదు, అక్రమం చేయకూడదు, దౌర్జన్యం చేయకూడదు, మనుషులు చంపకూడదు. ఒరిజినల్గా నిజమైన వ్యక్తి, నిజమైన విలువలు ఉన్నోడైతే 986 మంది సెక్యూరిటీని పెట్టుకోడు, బారికేడ్లు పెట్టుకోడు. నిజమైన మనిషి అయితే సీఎం అయినా అమ్మను పక్కన పెట్టుకుంటాడు, చెల్లిని పక్కన పెట్టుకుంటాడు, బాబాయిని పక్కన పెట్టుకుంటాడు, బంధువులు పక్కన పెట్టుకుంటాడు, సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటాడు. చిన్న చిన్న స్ట్రెస్లో ప్రెజర్లు ఉన్న సరదాగా వాళ్ళతో కాలక్షేపం చేసి కుటుంబాన్ని బాగా చూసుకొని బయటకు వస్తాడు తప్ప కుటుంబాన్ని రోడ్డు మీద వేసి కుటుంబంలో మనుషులు చంపేసి ఈ విధంగా సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రజలారా ఒకసారి ఇక్కడ గమనిస్తే ఇది చూడండి. ఇది ఇనుప అంటే మామూలు ఇనుంగోడు కాదు, ఇది చాలా బలమైంది. అడుగడుగున చీమ, ఈగ, దోమ కూడా లోపలికి వెళ్ళలేనంత కట్టుదిట్టంగా జగన్మోహన్ రెడ్డి తన ఇంటి చుట్టూ వేసినటువంటి కంచె. అంటే సీఎం హోదాలో ఉండే ఒక వ్యక్తికే అంటే అద్భుతమైనటువంటి ప్రోటోకాలు, ప్రొటెక్షను. వాళ్ళకి ఇంకా మీకు తెలియదు ఏముంది, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి గెట్టుకుంటే ఒక సీఎంకి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు మీకు తెలుసు. అవి కాక సీఎం పదవిలోకి రాగానే చూడండి ఎలాంటి కంచె కట్టుకున్నాడో. ఇదంతా ప్రభుత్వ సొమ్మే, ఇదంతా ప్రభుత్వ జబలోకి వెళ్తుంది. ఇంత కట్టుదిట్టంగా కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఒకసారి ఆలోచించండి. ప్రైవేటు సెక్యూరిటీ కావచ్చు, అదనపు బలగాలు కావచ్చు, ఇక్కడ మిగతా అత్యాధునిక పరికరాల కోసం 780 కోట్లు ఖర్చు కావచ్చు, ఇక్కడ ఇనుకు వాడిని ఖర్చు కావచ్చు. మొత్తానికి రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుల్ని ఇతను దర్జాగా ఖర్చు పెట్టుకొని పెద్ద రౌడీలా బతికాడు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకునేది నేను ఒక టీడీపీ అభిమానిగా కోరుకునేది ఏంటంటే, దయచేసి వీటి మీద ఒక కమిటీ వేసి ఈ ప్రభుత్వ డబ్బుల్ని వృధా చేశారు కదా, దాన్ని ఇమీడియట్లీ కూడా ఇతని నుంచి కక్కించాలని, ఇలాంటి వ్యక్తికి శిక్ష పడేలా మీరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎందుకంటే మీరు ఈరోజు తిరుమలలోనే అత్యద్భుతంగా అభివృద్ధి మొదలెట్టేశారు. కాబట్టి ఇది కూడా మీకు తెలుసు, మీరు చేస్తారు నమ్మకం ఉంది. ఇది కూడా ఒకసారి ఇతర శిక్ష పడేలా చేయమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నీకు జనాలు బుద్ధి చెప్పారు. నువ్వు జీవితంలో ఈరోజు కిరాకార్పి చెప్తారు, గుర్తుపెట్టుకో. నువ్వు జీవితంలో ఏ రోజు సీఎం పదవిలో కూర్చోలేవు. ఆ చైర్లో ఏ రోజు ఆ చైర్ నీది కాదు. ఈరోజు నేను మనస్సాక్షిగా చెప్తా ఉన్నా. ఇంకా పోయే కొద్దీ ఎలాంటి భాగోతాలు బయటపడతాయో చూస్తూ ఉందాం. నేను ఎప్పుడు మీకు టచ్లోనే ఉంటాను. నేను మీ కిరాకార్పిని.